దీంతో ఉన్న ప్రతి ఒక్క మెమరీ, ప్రతి ఒక్క గుర్తు నాతో పాటే ఉండిపోతుంది. ఈ వీడియోలన్నీ చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పాలంటే నాకే ఎంతో బాధ అనిపిస్తుంది. మన భారత్తో మన ప్రయాణం ఇంతటితో ముగిసింది. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి ఈ తాళం చేయి గుర్తుంది? ఈ తాళం చేయి దేని అనుకుంటున్నారు మీరు? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఈ తాళం చేయి ఆ బండిదే. అండ్ ఈ అంటే ఈరోజు వ్లాగ్ నేను ఈ తాళం చేతితో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఇది ఒక్కటి కాదు, దీంతో పాటు ఇంకా 2 తాళం చేతులు ఉన్నాయి. ఇవి ఇగో ఇదొక్కటి అండ్ ఇది ఇంకోటి. సో ఇన్ని రోజులు ఈ తాళం చేతులు మన ఇంట్లో ఉండే, ఎందుకంటే ఈ బండికి నేనే ఓనర్. కానీ ఇప్పుడు ఈ బండి ఓనర్ చేంజ్ అయిపోయిండు. ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. కొంచెం బాధగా ఉంది, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. బికాజ్ లైఫ్లో మళ్ళీ ఇంత పెద్ద బైక్ మనం కొనగలుగుతామా కొనలేమా అని చెప్పి అదొక బాదరింగ్ ఉంది మైండ్లో. ఈ డిసిజన్ కరెక్టా కాదా అని చెప్పి మైండ్లో రన్ అయితేనే ఉంది. బట్ లైఫ్ అనేది వెనకాల చూసుకోవద్దు, ముంగటనే చూసుకుంటూ మనం వెళ్ళాలి. అదొకటి నేను నేర్చుకున్నా మా పేరెంట్స్ నుంచి కానీ, మా డాడీ, మా ఫాదర్ నుంచి కానీ, నేను ఇన్ని రోజులు నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో. సో ఏది జరిగినా సరే దాన్ని వెనకాల వదిలేసి మనం ముందుకనేది పయనించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే, మన టీఆర్కే ఈరోజు మన టీఆర్కే పైన దిస్ ఈస్ ద లాస్ట్ రైడ్. చలో పదండి, లాస్ట్ టైం టీఆర్కేని మన ఇంటి పార్కింగ్లోకి వెళ్ళి బయటకు తీసాం. మన భారత్ లాస్ట్ డే మన ఇంట్లో ఈరోజు ఇక వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి అందరూ చూసుకోండి భారత్ని. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే ఏమైనా చెప్పాలంటే చెప్పేసేయండి. నేనైతే చాలా మిస్ అవుతా, బికాస్ దీంతో నాకున్న కనెక్షనే డిఫరెంట్. కానీ నేను ఎంత మిస్ అయినా సరే దీనితో ఉన్న ప్రతి ఒక్క మెమరీ, ప్రతి ఒక్క గుర్తు నాతో పాటే ఉండిపోతుంది. ఇట్స్ ఫర్ ఎవర్. బైక్ వెళ్ళిపోతుందేమో కానీ మెమరీస్ మాత్రం ఎప్పుడు మనతో పాటే ఉంటాయి. అండ్ మన కొత్త ఫ్యామిలీ మెంబర్, యాక్చువల్గా పాత పేరు తీసుకున్నాడు, రిప్లేస్మెంట్ ఆఫ్ సావిత్రి ఈజ్ హియర్. మీ అందరికీ గుర్తుంటే సావిత్రి కూడా ఎప్పుడైతే పార్కింగ్లో ఉండేనో అది ఇక్కడనే ఉండే. ఇది కూడా వచ్చిన తర్వాత ఇది ఇక్కడనే ఉంది. ఇప్పటి నుంచి నేను ఇక్కడనే పార్క్ చేస్తాను. సో పదండి, ఈ బైక్ని తీద్దాం. మనం ఇప్పుడు తీసి సర్వీస్ సెంటర్లో ఇద్దాం. బికాజ్ నేపాల్లో ఎక్కడితో నేను సర్వీస్ చేయలేదు. అండ్ ఈ బైక్ 2-3 బ్లాగ్ల కింద చెప్పిన, 2-3 వీడియోస్ కింద నేను చెప్పిండే లైక్ ఈ బైక్ అమ్మేస్తున్నా 4.5 lakhsకి అమ్మేస్తున్నా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ 4.5 lakhsకి అమ్మేసిన, అండ్ వితౌట్ యాక్సెసరీస్. కాకపోతే తీసుకుంది కూడా ఎవరో కాదు, మన సబ్స్క్రైబరే. OLXలో లైక్ వేరే దగ్గర ఎంత పెట్టినా సరే ఒక్క జెన్యూన్ కస్టమర్ కూడా దొరకలేడు, అంత ఫ్రాడే. అండ్ మన సబ్స్క్రైబర్ నాతో ఒకటే రిక్వెస్ట్ చేసింది అనమాట, యాక్సెసరీస్. హాయ్ ఎవరైతే తీసుకున్నారో ఆయనకు ఆల్రెడీ మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఆయన నాకు ఒక రిక్వెస్ట్ చేసిండు, ఇదే రేట్కి ఈ లైట్స్ ఉన్నాయి కదా ముంగట, మ్యాడ్ డాగ్ ఆల్ఫా లైట్స్ ఉన్నాయి, ఈ లైట్స్ ఇచ్చేయమని చెప్పిండు. అండ్ నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఈ లైట్స్ మన సావిత్రికి వేపిద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఇక ఆయన ఇదొక్కటే రిక్వెస్ట్ చేసిండు అనమాట, ఇవి ఒక్కటి ఇచ్చేయమని చెప్పి. నేను కూడా సరేలే అని చెప్పి ఇచ్చేస్తున్నా లైట్లు. మిగతా అన్ని చేంజెస్ చేసిన. లైక్ ఇక్కడ మన ప్యానియర్స్ సెటప్ ఉంటుండే, ఇక్కడ ప్యానియర్ సెటప్ ఉంటుండే, అండ్ ఇక్కడ టాప్ బాక్స్ ఉంటుండే, అవన్నీ తీసేసిన. శ్వేత దిస్ ఇస్ గోయింగ్. మన లైఫ్లో ఎప్పుడు ఇంత ఫ్రీక్వెంట్గా ఇట్లా బండి పోయి రావడం జరగలేదు కదా. ఒక బండి వస్తే దగ్గర 5 years 6 years. అది చూడండి, ఆ కార్ చూడండి, అది దగ్గర 2011లో తీసుకున్నది. అండ్ ఇది ఎప్పుడు తీసుకున్నాం? 2014లో తీసుకున్నది. ఇవి ఇంకా 2 ఇంకా అట్లనే ఉన్నాయి. సావిత్రి ఒకటి వెళ్ళిపోయింది, ఆ ఫస్ట్ సావిత్రి 2016లో తీసుకున్నది. అది 2016లో తీసుకున్నది, 2022లో పోయింది. ఓపెన్ ఫ్యాక్ట్, గ్యాడ్జెట్స్ అయినా ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా ఇవన్నీ ఏంటంటే కొత్తవి వచ్చినప్పుడు పాతే తీయడమే కరెక్ట్. ఎస్,
లేకపోతే మనం ఏదో జ్ఞాపకాలు మనం పెట్టుకుంటాం కదా అది ఎటు అన్జస్టిఫై చేస్తాం. యాక్చువల్గా వీటికి అన్జస్టిఫై చేస్తాం బికాజ్ ఇప్పుడు కొత్త బండి వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువ తీయం మనం. సో మన దగ్గర ఉండడం కంటే ఎవరైతే యూజ్ చేస్తారో చూడే టాప్ ఫ్లోర్లో కూర్చున్నట్టుంటది ఇది. దిస్ ఈజ్ లైక్ ఇస్తున్నావు అసలు లాయన్ ఇది. ఓన్లీ సాడ్ పార్ట్ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్, అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏమంటావు శ్వేత? ఇంకా తెలియదు లైఫ్ చాలా పెద్ద లైఫ్ మనది, షార్ట్ లైఫ్ కానీ దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం. సావిత్రి వచ్చింది, లక్ అంతా ఫేవర్ అయితే మళ్ళీ ఇంకో పెద్ద పండుగ కూడా అనుకోవచ్చు. యా చలో వెళ్దాం ఇక. శ్వేత కూడా చాలా మాట్లాడింది ఈరోజు. అండ్ ఇది విజయ్ ఏది ఇచ్చేసినా కూడా దాన్ని పరిపూర్ణంగా ముందట తీసుకున్నాడు. అర్రే ఏం కొనుక్కున్నా రూపాయి వస్తువు కొనుక్కొని రూపాయిన్నర వస్తువు వస్తుంది ఆయనకి. సో మా సావిత్రి కూడా అలా అయింది, ఫుల్ ట్యాంక్ అన్ని యాక్సెసరీస్ ఇచ్చిండు. అండ్ ఇది కూడా మాక్సిమం అలాగే వెళ్తుంది. ఏం ర్యాప్ ఉంది ఇట్లా ఎవరైనా ఉందా ర్యాప్? యూనిక్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద మోడో జాకీ షో. నేను మీ బీజే వీడు చాలా కూల్ గురు. లాస్ట్ టైం రైడ్ ఇంకొంచెం పెద్ద రైడ్ పోవాల్సిందే. యాక్చువల్గా మొన్నటి నుంచి మా ఫ్రెండ్ అంటుండే కునాలని, అరే జోగులాంబ పోదాం అని చెప్పి పోయి వచ్చినట్టు అయిపోతుండే. దీనిపైన కొంచెం లాస్ట్ టైం మంచి నడిపించినట్టు ఉంటుండే, ఎందుకంటే మళ్ళీ ఇక బెనెలీ విల్ నాట్ కమ్ బ్యాక్. ఆ సౌండ్, ఆ ఫీల్, కూర్చున్నప్పుడు ఆ ఫీల్, ఆ వైబే వేరుంటుంది అసలు దీంట్లో. హైవే ఎక్కినప్పుడు అయితే ఆహా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఈరోజు ఎందుకో ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ. బేసిక్గా అంటే మనం పొద్దున్నే వచ్చినాం కదా 10:30కి, అందుకే ఇంత ట్రాఫిక్ ఉన్నట్టుంది, లేకుంటే ట్రాఫిక్ ఉండదు. వచ్చేసినాం మనం మన బెనెలీ షోరూమ్కి. జస్ట్ ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇక టాటా బాయ్ బాయ్. చాలా పెద్ద జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, ఇక్కడనే జర్నీ కూడా ఎండ్ కాబోతుంది. సో ఈరోజు ఈ బైక్ సర్వీస్ అందరు గుర్తుపడతారు మనల్ని. సో ఇప్పుడు నేను బైక్ సర్వీస్ సెంటర్లో డ్రాప్ చేస్తున్నా సర్వీసింగ్కి. సో సర్వీసింగ్ అయిపోయిన తర్వాత రేపు మన దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు ఆయన పేమెంట్ అంతా కూడా సెటిల్ చేసుకున్నాడు. సో ఆయన తీసుకొని వెళ్తాడు భారత్. ఇంకా ఆఫ్టర్ దిస్ వాళ్ళు తీసేస్తారేమో స్టిక్కర్స్. ఇవి ఉంచితే బాగుంటుంది కానీ ఇట్స్ అప్ టు దెమ్. బాధ అనిపిస్తుంది, బట్ వాట్ కెన్ ఐ డూ. పుష్. హాయ్ అభిలాష్. హాయ్. బండి సర్వీసింగ్ చేయాలి. అయిపోయింది, సర్వీస్ సెంటర్ దగ్గర ఇచ్చేసిన బండి. సో ఇక వన్ లాస్ట్ టైం తరగతిరా చూసుకున్నా, నడిపించుకున్నా. ఇంకా దీన్ని ఇక్కడ వదిలేసి అయిపోయింది. ఈ బండి మనది కాదు ఇంకా. బాయ్ బాయ్. సో ఈ బండి ఇంకా మనది కాదు. ఇక్కడ నుంచి మనకు వేరే పనులు ఉన్నాయి, ఆ పని మీద వెళ్ళాలి. సో చెప్పినా కదా నేను ఎట్లయితే ప్రామిస్ చేసిందో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పిన, బండి 4.5 lakhsకి ఇస్తున్నా అని చెప్పి. 4.5 lakhs వితౌట్ యాక్సెసరీస్ బండి ఇక్కడ వదిలేసిన. సో ఆల్రెడీ అయిపోయింది పేమెంట్ అదంతా. ఏడికి పోయినావు నువ్వు? బొంగు ఇంతసేపు వెయిట్ చేయించినావు నన్ను. ఇక 28 నుంచి కొన్ని పథకాలు వస్తున్నాయి, మీకేమైనా తెలుసా అండి? మీ పక్కకు పెడితే లోక జ్ఞానం కూడా కాలేదు. అయితే ఆ పథకాలన్నీ నువ్వే అప్లై చేయి. అదే పోయి అడిగి వచ్చిన. అయిపోయింది, ఇచ్చేసిన. ఈ రోజుతోటి బెనెలీకి నాకు సంబంధాలు. అలాగే అది కొందాం, ఏదో ఒకటి పెద్దది చూసాంలే. BMW కొందాం ఈసారి. మేము కొనా కారు కొంటా పెద్దది, 5 door థార్. 5 door థార్ అంతే. సో మనం యాక్చువల్గా బ్యాంక్ దగ్గరికి పోవాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు మన ఫోర్డ్ కార్ ఉంది కదా, దాని డిస్క్ ప్యాడ్లు అరిగిపోయినాయి. నాకు తెలియకుండా అట్లనే నడిపిస్తున్నా. సో ఫస్ట్ డిస్క్ ప్యాడ్లు నేను చేంజ్ చేయాలి, లేకపోతే దాని డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా అది పాడైపోతుంది. సో దానికోసమే ఫస్ట్ కార్ తీసుకొని వెళ్ళి ఆ కార్ ఇచ్చేసి దాని తర్వాత బ్యాంక్ పని కూడా వెళ్ళాం అనుకో, మన పనులన్నీ ఫినిష్ అయిపోతాయి ఈరోజు. సో నేను ఒక వీడియో వేసిండే మన కార్ తోటి. కార్స్ 24ది ప్రమోషన్ ఉన్నది. సో ఆ రోజు ఎంతోమంది అన్న మీరు కార్ అమ్మేస్తే చెప్పండి మేము ఇమీడియట్గా కొనుక్కుంటామని చెప్పి. నాకు 2 wheeler కంటే ఎక్కువ మంది అంటే కార్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కరెంట్ ఏదో కార్ డిస్క్ ప్యాడ్లు ఎప్పుడు చేంజ్ చేయించినా కూడా గుర్తులేదు. జమానా కింద చేంజ్ చేయించిన, ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేపిస్తున్నాం. అరిగిపోయినాయి. నాకు తెలియదు అరిగిపోయింది అనే విషయం. స్టార్ట్. బ్యాంక్కి వెళ్ళి IDFC లోన్ది కనుక్కోవాలి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు నార్మల్గా వేరే లోన్స్ ఏమైనా ఉంటాయి మన పేరు నుంచి వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ బైక్ లోన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదంట. ఆ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే ఇంకా బాగుంటుండే.
చలో ఫస్ట్ పని చేసుకుందాం మనం. మన కార్కి సంబంధించినంత వరకు ఏ రిపేర్ వచ్చినా సరే ఫస్ట్ నేను రవి అన్న అని చెప్పుంటాడు కుకట్పల్లిలో. అన్న లేడు, అన్న ఊరికి వెళ్ళిండు, అయినా వాళ్ళ గరాజ్ ఓపెన్ ఉంది. సో ఇక్కడ వెనకాల ఉంది కదా ఉషా మోటార్స్, నేను ఇక్కడికే వస్తా ఏ రిపేర్ వచ్చినా సరే. ఎందుకంటే భయ్యో ఎక్కిస్తామైంది. సో లాస్ట్ టైం కూడా మన కార్ 2 మిర్రర్లు వలిగిపోయినాయి. 2 మిర్రర్లు ఇక్కడనే రిప్లేస్ చేయించిన, సర్వీస్ ఇక్కడనే చేయించిన. కాకపోతే అప్పుడు డిస్ప్లేలు మంచిగా ఉన్నాయని చెప్పానండి, కానీ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, నాకు అర్థం కాలేదు డిస్ప్లేది. కొంచెం ప్లేట్ అరిగింది కదా, ఓకే నా ప్లేట్ ఇప్పుడు నడుస్తుందా లేకుంటే ప్యాడ్సే కదా, ప్లేట్తో సంబంధం లేదు కదా. అది నాకు ప్లేట్ పోయిందేమో అని చెప్పి భయం అవుతుండే. ప్లేట్ పోతే మళ్ళీ అదో పెద్ద ఖర్చు. సో ప్యాడ్స్ మొత్తం అరిగిపోయినాయి, ప్యాడ్స్ వేయించి కూడా జమాన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ డిస్క్ ప్యాడ్లు రిప్లేస్ చేయించేస్తే సరిపోతుంది మనకి. ఇలా ఓన్లీ డిస్క్ ప్యాడ్లు అని చెప్పి అనుకొని వచ్చిన, కానీ డిస్క్ ప్యాడ్ల దగ్గర పెద్ద బొక్క పడ్డది మనకి. అదేంటంటే డిస్క్ ప్యాడ్లో టైంకి చేంజ్ చేయలేదు. ఈ డిస్క్ ఉంటుంది కదా, ఇది ఓకే, ఇది బాగానే ఉంది ప్లేట్, కానీ ఇంకో సెట్ ప్లేట్ మొత్తం అరిగిపోయింది. ఐరన్ రాసుకొని మొత్తం అంతా అన్ఈవెన్ అయిపోయింది. ప్యాడ్ ఏది ప్యాడ్ ఉందా అసలు దానికి? అయ్యా ఇట్లా చూసారు నాకు ప్యాడే లేదు సార్, మొత్తం అంతా అరిగిపోయింది. సరేగా నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చేంజ్ చేసేసి ఇక. సో నేనేం చెప్పిన అంటే డిస్క్ ఇంకా డిస్క్ ప్యాడ్స్ మొత్తం చేంజ్ చేయమని చెప్పిన, 2 వీల్స్ దీనివి ఇంకా అటు సైడ్వి కూడా. సో ఇది చేంజ్ చేయడానికి ఈవినింగ్ అవుతుంది. సో కార్ ఇక్కడ వదిలేసేసి నేను వెళ్తున్నా, ఈవినింగ్ వచ్చి కార్ తీసుకుంటా. సరే బ్రో, నా నెంబర్ ఉంది కదా, రవి దగ్గర ఉంటుంది, కాల్ చేసి. థ్యాంక్ యూ, బాయ్. సో మన కార్ అక్కడ ఇచ్చేసి నేను ఆటోలో ఇంటికి వెళ్తున్నా. శ్వేత యాక్చువల్గా బైక్ తీసుకొని రావాలి, ఓలా తీసుకొని ఒక పని మీద వెళ్ళింది ఆమె. కొన్ని గవర్నమెంట్ వివో కొత్త పథకాలు వస్తున్నాయి, అవి అప్లై చేయడానికి పోయింది, ఫోన్ లేపుతలేదు. సో ఆటోలో వెళ్తా. శ్వేత వచ్చిందంటే మళ్ళీ శ్వేతను తీసుకొని బ్యాంక్ పని కూడా వెళ్ళాలి. ఆల్రెడీ ఆ బ్యాంక్ని లాగిన్ చేసిన, ఒకవేళ లాగిన్ అయ్యి డీటెయిల్స్ మనకు బ్యాంక్లోనే అంటే ఫోన్లోనే వచ్చేస్తే బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. కరెంట్లీ మనం బెల్లీ సర్వీస్ సెంటర్లో ఉన్నాం. నిన్న బండి ఇచ్చిండే మన భారత్ని ఇక్కడ, అండ్ సర్వీస్ అయిపోయింది. అండ్ చెప్పడానికి బాధగా ఉంది యాక్చువల్గా. నిన్న బండిడ పెట్టినప్పుడు కూడా కొంచెం అట్లా ఉండే, ఇప్పుడు కూడా నేను లైట్గానే మాట్లాడుతున్నా, బట్ స్టిల్ ఓకే, దాని మెమరీస్ అన్నీ మనతో పాటే ఉన్నాయి. అండ్ భారత్ ఇప్పుడు మన సంపాద్ గారు ప్లీజ్ కమ్. అది కీ ఏది ఆల్రెడీ ఇచ్చేసిన. సో ఇది మన భారత్ అఫీషియల్గా మన దగ్గర నుంచి వేరే ఫ్యామిలీలోకి యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మీకు ఎప్పుడు ఎలాంటి కొంచెం లైట్ రండి ఇది. యా, సో సంవాద్ మన బైక్ తీసుకుంటుంది. నేను చెప్పిన కదా బ్లాగ్ స్టార్టింగ్లో, చాలామంది వచ్చారు బైక్ కోసం, చాలామంది వచ్చి టెస్ట్ రైడ్ కూడా చేసారు. నేను పేషెంట్గా ఉండి సరే వెళ్ళండి నడిపియండి అని చెప్పాను. వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు. కొంతమంది వేరే దగ్గర నుంచి నేను తీసుకుంటా అని చెప్పి అంటారు, మీకు అడ్వాన్స్ కావాలంటే ఇస్తా అంటారు. నన్ను ఒక ప్లేస్కి రమ్మంటారు, నేను బండి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు. ఇక చాలా డిచ్ చేసినట్టు అనిపించింది. అరే సరే నేను సీరియస్గా బండి అమ్ముతున్నా, మీకు మజాక్ అనిపించింది. కానీ సంపాద్ గారు మాత్రం జస్ట్ నాకు ఇట్లా మెసేజ్ చేసిరు ఇన్స్టాగ్రామ్లో, నేను కాంటాక్ట్ చేసిన, ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, ఒక డేట్ చెప్పారు, వచ్చి ఒకసారి టెస్ట్ రైడ్ చేసిరు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇట్లా కనెక్షన్ రావడం ఇంపార్టెంట్. సో వెరీ సాడ్ టు గివ్ ద బైక్, బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ ఆల్ యువర్స్. పదండి వెళ్దాం బండి దగ్గరికి. సర్వీస్ అయిపోయింది. అండ్ ఇది మన చేతుల మీదుగా, అంటే నేను బెల్లీ సర్వీస్ సెంటర్కి వచ్చి చేసే లాస్ట్ సర్వీస్ అనమాట. లుక్ ఎట్ హియర్, ద భారత్ ఈజ్ రెడీ టు రోల్. I'll be missing you, bro. I'll be missing you. Gear? మనమేమో ఫాస్ట్గా వెళ్ళిపోతాం, మమ్మీ ఏమో వెయిట్ చేపిస్తుంది. వెయిట్ చేపియదా? సో టీఆర్కే వెళ్ళిపోయింది. అండ్ మన కార్ సర్వీసింగ్ ఇచ్చినాం కదా, అంటే బ్రేక్ ప్యాడ్స్ ఇంకా డిస్క్ ప్యాడ్స్ 2 అరిగిపోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ ఇంకా డిస్ప్లే 2 అరిగిపోయినాయి అనమాట కార్వి. అవి రిప్లేస్ చేయమని చెప్పిన. అండ్ కార్ రెడీ అయిపోయింది, మనం వెళ్ళి కార్ తీసుకుందాం. చలో కార్ తీసుకుందాం వెళ్ళి. నా ఎంబడి క్యాండీ వస్తుంది. అండ్ క్యాండీ వాళ్ళ మమ్మీ మా కోసం, అంటే క్యాండీ వాళ్ళ మమ్మీ ఫస్ట్ వెళ్తుందో లేకుంటే మేము ఫస్ట్ వెళ్తుందో చూసాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర క్యాండీ వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తుంది. లెట్స్ సీ ఎవరు ఫస్ట్ పోతారు, మనమే ఫస్ట్ పోతాం. అయిపోయిందన్న, థ్యాంక్ యూ. చెప్పాలి మమ్మీ రాదని చెప్పి, మనం వచ్చిన తర్వాత కూడా మమ్మీ రాదని చెప్పినా కదా, మమ్మీ రాలేదు ఇంకా. మనమే ఫస్ట్, ఎప్పుడు వెయిట్ చేపిస్తుంది మమ్మీ మనల్ని.
కదా. మరి మన దగ్గరికి ఎందుకు వస్తా అని చెప్పింది, ఇక్కడికి వస్తా అని చెప్పింది కదా. ఎస్ అయిపోయింది నిన్ననే క్రిస్మస్. మమ్మీకి ఫోన్ చేసాం, ఏడుందా మమ్మీ. సరే వాక్ చేయి నువ్వు కింద. క్యాండీ ఈజ్ అ బిగ్ గర్ల్, క్యాండీ క్యాన్ వాక్ నవ్వుదా. క్యాండీ కూడా బ్లాగ్స్లో వస్తుంది. నమస్తే. ఎప్పుడు లేటేనా? అప్పుడప్పుడు మాకంటే ముందే రావాలి. అదే చిన్నదిగా తీసుకో మాస్క్. మనం ఇప్పుడు మన యాక్టివా తీసుకొని మన కార్ తీసుకెళ్ళడానికి వెళ్దాం. శ్వేత ఇంతసేపు షాపింగ్కి పోయింది, బాగా షాపింగ్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చింది. నాకు హెల్మెట్ నిన్న మార్నింగ్ నేను కార్ ఇచ్చిండు, నిన్న నైట్ అయిపోయింది కారు. రవి బాయ్ లేకపోయినా సరే రవి బాయ్ షోరూమ్లో అయిపోయింది. ఉషా మోటార్స్. నీ పేరు తిరుమల రావా? తిరుమల రావు మన రవి వాళ్ళ ఏమంటారు బ్రదర్, ఆయన వేసి ఇచ్చేసిండు. కార్ బయట ఉంది కదా. అవి కొత్త పార్ట్స్ది మనం ఫోటో పంపించింది, చూపిస్తాను నేను మీకు. నేను ఉంటే కొత్త పార్ట్ వీడియో కూడా తీస్తుండే, కానీ పర్లేదు. అంటే నాకు ఉన్న ఏకైక ట్రస్టెడ్ సర్వీస్ సెంటర్ ఇది. నాకు అసలు ఎలాంటి డౌట్ అలాంటిది కూడా అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట. మనం అంటే చాలా ఇష్టం కూడా. సో మన కార్ ఇగో ఇక్కడ మన వెనకాలనే ఉంది. పద తీసుకొని ఇక మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మనం కార్లో ఒకవేళ ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలంటే కూడా ఈజీగా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేకుండా. క్యాండీ పాపా చలో దా. ఆల్రైట్, సో మన కార్కి ఈరోజు బిల్ వచ్చేసి 5100 రూపీస్ అయింది. 2 డిస్క్ ప్యాడ్లు అండ్ 2 డిస్క్ ప్లేట్లుతో సహా. సో గైస్ అదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్ అయితే నాకు ఈ వ్లాగ్ క్లోజ్ చేయాలంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. మన దగ్గర ఇన్ని రోజులు పెద్ద పండు ఉండే, భారత్ సడన్గా వెళ్ళిపోగానే నాకు కొంచెం ఇప్పుడు ఫీలింగ్ ఉంది. బట్ ఆల్రెడీ నా మైండ్లో అంటే ఏదైతే డెసిషన్ తీసుకున్నామో అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి గట్టిగా నా 6th సెన్స్ చెప్తుంది. అందుకోసమే ఓకే బాధ అనిపిస్తున్నా. ద డెసిషన్ దట్ ఐ టుక్ ఈజ్ రైట్ అని చెప్పి అనిపించింది. సో గైస్ ఇక్కడ మీకు వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.